లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎట్లా నడుస్తుంది సార్ ప్రచారం, ఎన్నికల ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉన్నది సార్. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు సార్. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి సీట్లు సాధించింది. ఇప్పుడు రెండో విడతలో కూడా మీ మానకొండ నియోజకవర్గం ఉంది. ఎన్ని సీట్లు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు బలపరిచినటువంటి అభ్యర్థులు? దాదాపుగా 90% సీట్లను మేము కైవసం చేసుకోకపోతున్నాం సార్. ఆ 10% కూడా మా దగ్గర నుండి వెళ్ళిపోయి పోటీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో కాంగ్రెస్ కార్యకర్తలే 2-3 పోటీ చేస్తా ఉన్నారు. అక్కడ మనం 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి పరిపాలనకు ఇది ఒక రెఫరెండంగా ఈ యొక్క ఎన్నికలు భావించవచ్చా? 100% ఆల్రెడీ రెఫరెండంగా భావించే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలిచినాం. నిన్న కూడా రెఫరెండంగా భావించే మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలిచినాం. మా పనితనానికి అది నిదర్శనం. మేమైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినామో వాటన్నిటినీ నెరవేర్చినాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి సభలో అవే చెప్తున్నా నేను. ప్రస్తుతం మనం మానకొండ నుంచి వెల్ది నుంచి మానకొండ పోయేటువంటి దారిలో ఉన్నాం సార్. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క రోడ్డు అనేది కాలేదు. ఈ యొక్క రోడ్ అయితే బాగుంటుందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తున్నారు. మీరు ఈ యొక్క రోడ్ చేస్తారని చెప్పేసి గత ఎన్నికల్లో అందరూ కూడా మీకు ఓటేయడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రోడ్డు పూర్తి కాలేదు. ఎందుకు సార్? అసలు రోడ్డుకు డబ్బులు పెట్టినాం, కాంట్రాక్టర్లు వస్తలేరు. టెండర్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయలేదు. నిన్ననో మొన్ననో ఒక ఆయన వచ్చిండు, ఆయన వేస్తాడేమో అని ఆలోచిస్తా ఉన్నాం. వేసిన తర్వాత ఇమ్మీడియట్ గా చేసేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నది బాగా ప్రబలిపోయింది కాంట్రాక్టర్ లోపల. పాత గవర్నమెంట్ లోపల వాళ్ళకు పనులు చేస్తే డబ్బులు ఇవ్వలేదు. దాంతో టెండర్లు వేయట్లేదు వాళ్ళు. దాంతో మేము పనులు చేయలేకపోతున్నాం. కానీ ప్రభుత్వం చేసిన పనికి తప్పకుండా డబ్బులు ఇస్తూ ఉన్నది. సార్, ఇప్పుడు ఈ రోడ్డు అవుతుందని చెప్పేసి చాలా రోజులుగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. మీరు గెలిచిన 100 రోజుల్లో చేస్తా అన్నారు. కాకపోతే ఇంకా కూడా కాకపోవడంతో ఈ యొక్క మానేరు పరివాహక గ్రామాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనబడుతుంది. ఈ యొక్క ఎఫెక్ట్ అనేది సర్పంచ్ ఎన్నికల్లో మీ యొక్క అభ్యర్థులకు మైనస్ పాయింట్ అవుతుందా? మైనస్ పాయింట్ ఎప్పుడు లేదు. ఎందుకనంటే మనం చేసేది ఏదైనా కూడా ఓపెన్ గా, ఏమాత్రం ఇది లేకుండా ఎప్పుడైనా కూడా మనం చెప్పిందే చేస్తాం అనేది వాళ్ళకి నమ్మకం. డబ్బులు లేవు కాబట్టి చేయలేకపోతున్నారు. కాంట్రాక్టర్లు వస్తలేరు. టెండర్లు పిలిస్తే ఒకరు పాల్గొంటలేరని ప్రజల్లో కూడా ఉన్నది. సో మీరు పిలిచి మాట్లాడితే కాంట్రాక్టర్లు ఎందుకు చేయరు సార్? చాలా మందిని పిలిచిన కాంట్రాక్టర్లు అందరూ ఒక సిండికేట్ అయిపోయి సిరిసిల్ల జిల్లాలో అంత దొరలే ఆ కాంట్రాక్టర్లు. వాళ్ళకి దండం పెట్టి చెప్పిన టెండర్లు వేయని, కనీసం నా ఒక్క మండలం వరకు అన్నాను. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఏదో ఒక మార్గం ఆలోచించి ఈ 15 రోజుల లోపల ఈ టెండర్ వేయించే ప్రక్రియ పూర్తి చేస్తాం. సో మినిమం ఈ యొక్క రోడ్డుకి సంబంధించి సార్ కనీసం ఎక్కడ కూడా మెయింటెనెన్స్ వర్క్ చేయట్లేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దాంతోపాటు చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇసుక లారీల వల్ల, ఇసుక ట్రాక్టర్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఏ రకంగా ఈ యొక్క ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు? బేసిక్గా రోడ్లు అనేటివి మన ప్రయాణానికి ముఖ్యం సార్. కాబట్టి ఈ రోడ్లను వేయాలి. వేసిన తర్వాత ఇసుక లారీలు పోవడానికే కదా రోడ్లు ఉన్నాయి, వాహనాలు పోవడానికే కదా రోడ్లు ఉన్నాయి. దీన్ని కారణం చూపుడు కాదు, కానీ తప్పకుండా రోడ్డు వేయాల్సింది. ఆ రోడ్డును బాగా చేస్తుంది. సో వెల్ది గ్రామానికి సంబంధించి సార్ నన్వాల బాపురావు కంటెస్ట్ చేస్తున్నారు. వారికి ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు సార్? అరే, నా పార్టీ వాడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గ్రామ ప్రెసిడెంట్గా ఉండే చాలా పనులు చేసినాడు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడంలో అధికంగా కీలక పాత్ర పోషించినాడు. రేషన్ కార్డులు ఇప్పించడంలో కానీ, ఈ ఊర్లో ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏదైనా యాక్సిడెంట్ అయినా, రోగం వచ్చినా మొట్టమొదటిగా పాల్గొనే వ్యక్తి ఆయన. ఊర్లోనే ఉంటూ వేరే వాళ్ళకి ఈయనకు చాలా వ్యత్యాసం ఉన్నది. కరీంనగర్ నుండి నడిపించే రాజకీయ నాయకుడు కాదు, ఊర్లోనే స్థానికంగా ఉండి నడిపించే నాయకుడు. అందురించే వేయాలంటున్నాం. సో ఫైనల్గా చెప్పండి సార్, ఎన్ని సీట్లు, మీరు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు అనుకుంటున్నారు మానకొండ నియోజకవర్గంలో? దాదాపుగా మా తెలిసినంత మట్టుకు ఒక రంగపేటలో 2 చేస్తూ ఉన్నారు. వేరే ఒక 3-4 చోట్ల ఇద్దరు చేస్తూ ఉన్నారు. అంటే ఒక 2-3 తప్పిస్తే దాదాపుగా 90%, 27 వరకు, 24 వరకు వచ్చేస్తాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సర్పంచ్ ఎన్నికల్లో సాధ్యం కాలేదు. కాకపోతే పార్టీ పరంగా అయినా
42% టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు బీసీలకు పెద్ద స్థాయిలో ఎక్కడ కూడా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతలేదు రాష్ట్ర స్థాయిలో. ఓపెన్ స్థానాలు అన్నిట్లలో కూడా బీసీలే నిలబడ్డారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా. కాబట్టి ఇప్పుడు మనం వేగురుబెల్లి పోయినాం, అది ఓసీ సర్పంచ్ సీటు, కానీ బీసీ కూడా చేస్తూ ఉన్నారు. అట్లా ఒకటని కాదు, చాలా ఊర్లలో కూడా బీసీలు చేస్తూ ఉన్నారు ఓపెన్ సీట్లలో. అలాంటి స్థానాల్లో బీసీలు నిలబడ్డటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది రెడ్లు నిలబడ్డారు సార్. అలాంటి వాళ్ళ మీద బీసీలు ఎట్లా గెలుస్తారు సార్? అంటే రెబల్ నిలబడతారు తప్పకుండా. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో అసంతృప్తిగా ఉంటే చేస్తారు కదా. ఇది పోతే మళ్ళీ 5 సంవత్సరాలకు కానీ రాదు. కాబట్టి తప్పకుండా రెబల్స్ ఉన్నారు, చాలా విపరీతంగా ఉన్నారు. కాంప్రమైజ్ చేసే వరకు చేసినాము, కాంప్రమైజ్ కాని దగ్గర వదిలేసినాము. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఖచ్చితంగా 90% పైగా తను బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మానకొండూరు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ముఖ్యంగా మానకొండూరు నుంచి వెళ్లి వరకు ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా త్వరలోనే దాన్ని పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్తో అక్షయ్.